నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్లు జరుగుతున్నవి నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్డు, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దండ పవన్ కుమార్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాత్రి చింతలపూడి పట్టణంలో మసీదులో, ఇళ్లలో ముస్లిం మైనార్టీలు స్వచ్ఛందంగా తమ లైట్లను ఆపి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జామియా మసీదు కమిటీ అధ్యక్షులు సయ్యద్ రహీం మాట్లాడారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు కేవలం ఒక్క 10 నిమిషాలు మాత్రం చీకటి నిరసన తెలియజేయవలసిందిగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు యావత్తు భారతదేశంలో ముస్లింలు, ముస్లిమేతరులతో కలిసి ఈ చీకటి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున అందులో భాగంగానే మా చింతలపూడి పట్టణంలో అన్ని ఇళ్లలో కూడా దాదాపు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి చీకటి నిరసన తెలియజేయటం జరుగుతుంది. ఇందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకి నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ భూమికి, ఆకాశానికి ప్రభు అయిన అల్లాహ్ను మనసారా అందరి తరపున వేడుకునేది ప్రశాంతమైన పరిపాలనలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని వక్ఫ్ సవరణ బిల్లు అయితే ఏదైతే ఉందో దాన్ని సక్రమమైన రీతిలో
ముస్లింలకు మైనారిటీలకు ఏ విధమైనటువంటి అన్యాయాలు జరగకుండా ఈ వక్ఫ్ బిల్లు సవరణను నిలుపుదేసే భాగ్యాన్ని అల్లాహ్ తాలా ప్రసాదించాలని మనసారా చింతలపూడి పట్టణ అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం కమిటీ మరియు జమాతే ఇస్లామీ హింద్ చింతలపూడి పట్టణ శాఖ అలానే IYM యువకుల శాఖ నుండి హృదయపూర్వకంగా ఈ సమాచారాన్ని సమాజానికి తెలియజేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ లో పనిచేసిన ఉద్యోగులకి ఈపీఎఫ్ ని పునరుద్దరించి పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులు చేసిన నిరవధిక ధర్నాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు. PSCలో వర్క్ చేస్తున్నాను. ఆయుష్మాన్ ఆరోగ్యంలో వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నేను ట్రైబల్ ఏరియాలోనే పనిచేస్తున్నాను. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నాను. నేను అక్కడ ఎటువంటి సిగ్నల్స్ లేకపోయినా కానీ ఆ వరదల్లో ఎలాంటి 24/7 అక్కడే ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నాను. బట్ కనీసం మాకు ఎటువంటి కూడా ట్రైబల్ అలవెన్సెస్ కానీ FRS కూడా చాలా ప్రాబ్లం అవుతుందని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు FRS కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ FRSని కూడా కొంచెం వెంటనే తీసారని మేము కోరుకున్నాము. ఆ ట్రైబల్లో ఉన్న మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ అని చెప్పేసి మాకు చెప్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పేసి. ఆ ఇన్సెంటివ్స్ అనేవి అయితే వాటికి పడ్డ హిస్టరీ అయితే లేదు. మాకు మా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ చూసుకోవాలన్నా కానీ ప్రభుత్వం మా మీద ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము, శాలరీస్ ఇస్తున్నామని చెప్తున్నారు. అసలు ఆ ఇన్సెంటివ్స్ ట్రైబల్లో మేము తీసుకున్న హిస్టరీయే లేదండి. కావాలంటే మా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తాము. మాకు ఏదైనా సరే ఆ ఇన్సెంటివ్స్ తీసేసి ఆ శాలరీస్ మొత్తం కూడా ఫిక్స్డ్ పే చేసేసి వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము కోరుతున్నాం. అది కామరకోట BH ఈస్ట్ అడవల్లి గ్రామందు CHOగా వర్క్ చేస్తున్నాం. మరి గత 4 దినాలు బట్టి కూడా మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మేము ఇక్కడికి ఎందుకు అసలు వచ్చామంటే ఇంతమందిగా కూడి నిజంగా మేము ఒక పల్లెలో వైద్యం చేయాలని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినప్పటికీ కూడా ఒక పేదవాడి జోబీలోంచి డబ్బులు ఖర్చు అవ్వకూడదని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మరి ప్రతి పల్లెలో కూడా మరి CHOలుగా మమ్మల్ని ఉంచారు. మరి మాకు తెలిసినటువంటి మేము చదువుకున్నటువంటి దాన్ని బట్టి మేము ఎంతో మందికి వైద్యం చేయడానికి ముందుకు వచ్చాం. ప్రభుత్వం కూడా మాకు అనేక విధాలుగా మరి అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇస్తూ మేము ఎటువంటి స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా మాకు నేర్పిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఒక పేద వ్యక్తికి వెంటనే షుగర్ బీపీలు ఎలా గుర్తించాలో, అదేవిధంగా ఒకవేళ మాకు తెలియనిది ఏదైనా ఉంటే ఈ సంజీవిని కాల్స్ ద్వారా మళ్ళీ టెలికన్సల్టేషన్ ద్వారా కూడా వాళ్ళకి వైద్యాన్ని మేము పెట్టడానికి ఇవన్నీ చేస్తూనే వస్తున్నామండి. నిజంగా మేము రిక్రూట్ చేయబడి 7వ సంవత్సరం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాల్లో కూడా ఏ పని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరికి ఎదురు తిరగకుండా మా పనికి తగినట్లుగానే ఎక్కడ కూడా మేము గొడవ పడకుండా పనులు చేస్తూనే ఉన్నాము. కానీ మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. మేము ఎన్నుకున్న విధానం ఒకటైతే మేము చేసేటటువంటి పనులు ఒక రీతిగా ఉన్నాయండి. మరి నిజంగా మేము రావాల్సిన వాటి కొరకు ఇక్కడికి వచ్చాము. అయితే మాకు నిజంగా 6 ఇయర్స్ దాటిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇవ్వబడినటువంటి మరి హామీలో ఉంది. కానీ ఇంతవరకు ఆ విధానంలో కూడా ఏమీ అమలు జరగలేదు. మరి నిజంగా రెంట్లు చాలా మందికి ఎక్కడ చూసినప్పటికీ కూడా నేను కూడా ఒక రెంట్ బిల్డింగేనండి. కాకపోతే మేము అందిస్తున్నటువంటి వైద్యం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకు ప్రోత్సాహం కల్పించి రెంట్లకి బిల్డింగ్ ఇవ్వడం, కొంతమందికి అయితే రెంట్స్ కూడా బిల్డింగ్స్ దొరికే పరిస్థితి లేదండి. అయినప్పటికీ కూడా అద్దె బకాయిలు చెల్లించుకుంటూ నిజంగా ఒక నెల ఇంటద్దె కట్టకపోతేనే మమ్మల్ని ఎలా ఊరుకోరో ప్రతి నెల నిజంగా ఇప్పుడు మేము సమ్మెలో ఉన్నా 1st తారీఖు కాల్ చేసి అమ్మ రెంట్ పే చేయండి అని అడుగుతున్నారండి.
ఆ రెంట్లు కూడా మాకు ఎన్ని నెలలు బట్టి అంటే ఆగస్టు మంత్ వరకే ఇచ్చారు. అప్పటి నుంచి కూడా రెంట్స్ గానీ మాకు రావాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్స్ గానీ రాలేదండి. వాటి నిమిత్తం కూడా మేము ఈ రెంట్స్ ఇవన్నీ కూడా మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మేము ఈపీఎఫ్ అంటే మేము కొంచెం దాచుకునేది ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుందన్న సమయంలో మాకు మరి నిజంగా 2 years అవుతుందండి దగ్గర ఆ ఈపీఎఫ్ కూడా తీసేశారండి. అది ఎందుకు తీసారో కూడా మాకు చెప్పలేదు ఎవరు కూడా. అది తీసినప్పుడు కూడా మేము ఎవరిని కలిసినా ఎటువంటి మాకు ఏ విధమైనటువంటి సహకారం దొరకలేదు. మరి ఆ ఈపీఎఫ్ కూడా తిరిగి పునరుద్ధరించాలని, అంతేకాకుండా మాకు ఒక నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్, మా జాబ్ లో మేము ఏ రీతిగా ఉండాలో, ప్రజలకి ఎటువంటి వైద్యం మేము అందిస్తున్నాం ఆ విషయంలో కూడా మాకు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి అదే విధంగా హైక్ విషయంలోనండి మేము ఇంతవరకు జాయిన్ అయిన దగ్గర నుంచి మా శాలరీ ఎప్పుడు హైక్ చూసుకోవడానికి హైక్ అనేదే లేదండి. హైక్ లేదు కదా, డిక్రిమెంట్ అవుతా వస్తుంది. అంటే మా శాలరీ ఫస్ట్ లో మా ఇన్సెంటివ్స్ అవి కలిపి బాగానే వేసేవారు, కానీ గత 3 సంవత్సరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.